కాని వారికి నరకమేగా ఎవరో తెలుసా యేసయ్యా చెబుతానేడు వినవయ్యా పడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ ఎవరో తెలుసా యేసయ్యా చెబుతానేడు వినవయ్యా పడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ధనవంతుడై యేసయ్యా దరిద్రుడై పుట్టాడయ్యా ధనవంతుడై యేసయ్యా దరిద్రుడై పుట్టాడయ్యా రేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకే రేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకే సైడ్ రివ్యూ అటంది సైడ్ పెట్టాలి ఫ్రంట్ పై పెట్టాలి మరణించాడు నా పాప విమోచనకే మరణించాడు మరణించాడు అది ఇప్పుడు మొత్తం వ్యూ తీస్తా పాప విమోచనకే ఎవరో తెలుసా యేసయ్యా చెబుతానేడు వినవయ్యా 40 views మన వాటర్ తీసుకురా నేను వెళ్తా నడవాలా అందరినీ అంతటిలో మారు మనసు పొందగలని పరిశుద్ధులను సెలవిస్తాయి. ఒకప్పుడు అజ్ఞాన కాలం, ఈ కాలం అయితే జ్ఞానముతో మనందరికీ విషయాలు గ్రహించగలిగినటువంటి కాలంలోకి మనం వచ్చామండి. ఇప్పుడు మనందరికీ తెలుసు అన్ని విషయాలు. జ్ఞానంతో మనం ఒక విషయాన్ని ఆలోచించాలి పిల్లారా. బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. మానవుడు ఈరోజు పుట్టినది మొదలు జన్మత క్రియాపూర్వకంగా ఇష్టానుసారంగా పాపం చేస్తూ జీవిస్తా ఉన్నాడు. కనుక ఈ పాపం వలన మనకేమి నష్టం లేదా, హాయిగా సౌఖ్యంగా బ్రతుకుతున్నాం, మనకేం ఇబ్బంది లేదు, మనల్ని మనం సంపాదించుకుంటున్నాం, మనకేం బాధ లేదని అనుకుంటున్నాడు. కానీ పిల్లరా, ఈ చనిపోయిన తర్వాత మనకి పాపం వలన ఎటువంటి జీతం రాదనుకుంటున్నారు. ఒకటి గమనించండి, మరి వ్యభిచారం చేసేవారు, దొంగతనం చేసేవారు, అలాగే పురుష సంయోగులు, ఈ మొత్తం యూట్యూబ్ లో పోస్ట్ వెళ్ళిపోతారు. ఒక్కొక్కరిని దేవుడు సింహాసనం మీద కూర్చొని పిలిచి, న్యాయపీఠం ఎదుటికి ఒక్కొక్కరిని పిలిచి వారి వారి క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉందని మనం మర్చిపోకూడదు. ఈరోజు ఎంతటి వారైనా పాపం చేసిన వారు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో సింహాసనం ఆ రోజున రోజు పెట్టుకొని ఏడ్చినా మనకి ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే పాపంలో అంత
అంటే మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవనాన్ని చెప్పబడతా వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభునందే నిత్య జీవన, యేసుక్రీస్తు ప్రభునందే పరలోక రాజ్య పట్టణం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారానే మన జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. ఒకసారి మనము ఈ భూలోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత నీవు యేసునందు విశ్వాసం ఉంచకుండా మరణించినట్లయితే, పాపములోనే ఉండి చనిపోయినట్లయితే నిత్య నరకాగ్నిలో, అగ్నియారులు, పురుగు చావదు, భయంకరమైన వేతనకరమైనటువంటి దుస్థితులు నీవు ఆ యొక్క మంటలో కాలిపోవాల్సి వస్తుంది. అది కూడా చూడండి పిల్లలు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, అనేక సంవత్సరాలు, యుగ యుగాల పాటు నీవు దేవుని సన్నిధానంలో ఆ యొక్క నరకములో, అగ్నియారుడు, పురుగు చావుని, వేతనకరమైనటువంటి మంటల్లో కాల్చబడతా వస్తావు. కనుక ప్రియమైన సహోదరు సహోదరుడా, యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతా వస్తారు. భూలోకంలో శాంతి, సమాధానం, సంతోషము, అలాగే పరలోక రాజ్యంలో ప్రవేశం కూడా మీరు పొందుకొనగలుగుతారు. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, నీవు నీ ఇంటి వారు రక్షించబడతా వస్తారు. బండి వస్తుంది ఇటు నుంచే.